మనకి ఈ ఏషియా కప్ సంబంధించి మన ఇండియా స్క్వాడ్ని అనౌన్స్ చేశారు కదా. మరి ఇండియా స్క్వాడ్లో అందరూ కూడా మాట్లాడుతుంది ఒకటే, అదేంటి శ్రేయస్ అయ్యర్, జైస్వాల్, సిరాజ్, షమి, ఈ నలుగురికి అన్యాయం జరిగింది, వీళ్ళ నలుగురిని ఎందుకు పెట్టలేదని చెప్పేసి మన ఇండియా మొత్తం కూడా దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అయితే మరి మన ఇండియన్ ఫ్యాన్స్ దీన్ని వ్యతిరేకిస్తూ ఉంటే ఓకే, కానీ మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే పాకిస్తాన్ నుంచి కూడా ఇటువంటి విమర్శలు వస్తూ ఉన్నాయి. సో దాంట్లో మరి ఎవరి భయ ఫస్ట్ రియాక్ట్ అయిందంటే బసిత్ అలీ, తెలుసు కదా మీ అందరికీ. అయితే బసిత్ అలీ ఏమన్నాడు తెలుసా, అసలు ఈ నలుగురిని జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, షమి, సిరాజ్, వీళ్ళ నలుగురు కనుక పాకిస్తాన్లో ఉన్నట్టయితే వాళ్ళకి మంచి గౌరవం దక్కేది. మరి ఇండియాలో ఉండటం వల్ల వాళ్ళకి కనీసం టీంలో కూడా ఇప్పుడు ప్లేస్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. సో మరి అదే పాకిస్తాన్లో ఉన్నట్టయితే వాళ్ళు ఏకంగా ఏ కేటగిరీలో ఉండేవాళ్ళు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అనమాట. అయితే అతను ఇచ్చాడా ఇంక వేరే వాళ్ళు ఇచ్చారా అనేది పక్కన పెడితే, సో వీళ్ళందరూ పక్కన పెడితే ఫస్ట్ శ్రేయస్ అయ్యర్కి ఖచ్చితంగా అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన డొమెస్టిక్ సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే మనకి ఓడిఐ క్రికెట్లో చూసుకుంటే అతను మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అతను హైయెస్ట్ రన్ గెట్టర్గా ఉన్నాడు. సో ఇంకా చెప్పాలంటే మనకి ఐపీఎల్లో ఏకంగా 605 రన్స్ చేశాడు 17 మ్యాచెస్లో. మరి ఇంకో పక్కన చూస్తేనేమో కెప్టెన్సీ పరంగా అతను పంజాబ్ కింగ్స్ని ఫైనల్ వరకు తీసుకొచ్చాడు. మరి ఇంత చేసినా సరే మరి అతన్ని తీసుకోలేదు అంటే ఇంతకంటే బాధాకరమైన ఇన్సిడెంట్ ఇంకోటి ఉండదనే చెప్పాలి.